ఈరోజు మరి మన రాష్ట్ర మెగా రైతు మేళకు మరి ఇక్కడ విజయ డైరీ యొక్క స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రం యొక్క విజయ డైరీని మరి ఇక్కడ తీసుకొని వచ్చి మన రైతుల మేళాలోకి తీసుకురావడం జరిగింది. ఎన్నో క్వాలిటీ పాల పదార్థాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రదర్శనలో ఎంతోమంది రైతులు కూడా ఇక్కడికి వచ్చి మరి క్వాలిటీ ఎంతో బాగున్నది, ఎంతో రుచికరంగా ఉన్నది. ఇప్పుడు ఈ స్టాల్స్ కూడా కొంచెం ఎక్కువ ఇంప్రూవైజ్ చేసుకొని కూడా అన్ని ఏరియాస్లో కూడా అందుబాటులో పెట్టాలన్నారు. సో రైతులు మరియు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఏరియాస్లో కూడా విజయ డైరీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరడం జరిగింది. నూతనంగా నేను ఇక్కడ జాయిన్ అయిన నా పేరు ధనరాజ్ అండి. నేను జిల్లా ఉప సంచాలకులు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాం కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేను ఇక్కడ నియమించడం జరిగింది. సో ఈరోజు స్టాల్ గురించి ఎంతో ఉత్సాహంగా మరి అందరూ కూడా రైతులు దీంట్లో పాల్గొనడం జరిగింది. రైతులు కూడా మరి అలాగే వాడిని కూడా పెంచుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క ప్రగతిలో అన్నింటిలో కూడా తోడ్పడాలని కోరుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే విభజన జరిగిందో తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మందికి తెలంగాణ విజయ డైరీ ఎలా ఉండాలనేది కూడా చాలా ముఖ్యంగా ఒక విజయ డైరీ నా గౌరవ చైర్మన్ గారు కూడా చాలాసార్లు పలుమార్లు మా గుత్తామిత్ రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది మీడియా స్థాయిలో కూడా. ఏంటిదంటే విజయ డైరీని మనం గుర్తించాలంటే ఇది విజయ తెలంగాణ డైరీయా లేకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందా అని చాలా మటుకు ఎక్కడో ఒక అపోహన ఉంటుంది. సో తెలంగాణ విజయ డైరీ అంటే మన ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ప్యాకింగ్ అవుతాను అనేది, ఎందుకంటే ఇక్కడ ప్యాకింగ్తో పాటు మనం ఉన్న కాడ చాలా బాగుంటుంది. విజయ డైరీకి ఉన్న మంచి పేరు ఏంటంటే నాణ్యత పాలు. సో అందరు ప్రజలు కూడా ఎక్కడ మోసపోకుండా తెలంగాణ విజయ డైరీనే కొనుగోలు చేయాలని విన్నపిస్తారు.